ఎవర్రావు దెబ్బతున్నారు అట్టుకున్నా? ఎవరు? నువ్వా? నువ్వెందుకు వచ్చారా? ఏంటిది? లేదు, నేను మాని చాలలేదు. పో అసలు పో. నీలాంటిదంట పత్తి పరలోనికి తెల్లకి సల్లర్లేదన్నదంట. ఊరుకో మావా మానేసండి రా. ఏంటో చెప్తున్నాను అత్తే లేదా మా ఇంట్లో రామావా నీ చేసుకోండి కొట్టాను రామావా తాగు. రే నేను తాగనని చెప్పనా? తీసే పెట్టావు లోపల మీద జాంకాయ తాగవా ఓ చెప్తున్నావా? రే మర్చిపోయాను, నేను ఏదో చెప్తూ అలా ఆయన వచ్చేసాడని చెప్పావు కదా, తర్వాత ఏమైందిరా? అది ఇప్పుడు గుర్తొచ్చింది మామూలుగా. గుర్తొచ్చని చెప్పా. ఆ రోజు ఏం జరిగిందంటే సడన్గా ఏంటిదిరా? ఊరు సౌండ్ మావా. మా గుండెలు జరగమంటే ఏమైందా అని ఇద్దరు ఎదురుపోతు చూసుకుంటాం. డోర్ సౌండ్ వెళ్ళి తీయని చెప్తా. వెళ్ళి డోర్ తెదా మావా. తీయగానే ఆడేవాడు మావా కైలాస్ గారి కజిన్ బ్రదర్ లాగా అంత పోతులో ఉంటాడు. అలాగా ఎవరాడా? ఆయన మావా. ఆయన చూడగా ప్యాంట్ అక్కడ జరిగింది మావా. ఇంకేం చేస్తాం, ముడిచేసుకోవాలి మొత్తం. ఏంటి ఎంతసేపు అన్నాడు. ఏం లేదండి అంటది. లోపల ఈడెవడే అంటాడు. పక్కింటి ఆయనండి అంటది. ఆడింట్లో ఏం చేయాలి అంటది. అనగానే ఆవిడ అడితే ఆవిడేం చెప్తుందండి, నేను అడగండి అని చెప్తాను. ఇంట్లో వంట అయిపోయింది, పని అవ్వడం పనికి అయిపోయింది. ఏం చేయాలో తెలియక అడగండి ఇష్టం పడతాం. పంట డబ్బులు వచ్చేసారండి. అబ్బా ఏదో చెప్పావు కదరా. ఇంకేం చెప్తాను మావా, ప్యాంట్ అక్కడ తడిచిపోయింది. సర్లే అని పైకి లేచి మావా లేకనే నా కొడకని మెడట్టుకున్నాడు మావా. రెండేళ్ళు కొత్త డైరెక్ట్గా బయటకు వచ్చేసాను మావా.